ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నమామ్యహం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజానువాహం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకమన్నింజనకాత్మజాయ తేనైవ తథాకలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రహర్కమరుద్గణేభ్యః. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. ఓం హ్రౌం ఆంజనేయాయ నమః. ఓం. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో సుందరకాండ అధ్యయనం చేస్తున్నాము. ఇందులో లంకా దహనం పూర్తయింది. 55వ సర్గ. ఇందులో ఒక విశేషం చెబుతున్నారు. లంకా దహనం అవుతే అందరూ సంతోషించారు. ఈ మహర్షులు వాళ్ళందరూ కూడా సంతోషించారు. లంకా దహనమైంది. ఇందులో తత్వపరమైనటువంటి అర్థం ఉంది. మన శరీరం అనేటువంటి లంకలో ఉన్నటువంటి అజ్ఞానం అనే చీకటి నశించింది అని అర్థం. మన శరీరంలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి అహంకారాదులు ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా బూడిదైపోయినాయి, భస్మం అయిపోయినాయి అని తత్వపరమైనటువంటి అర్థం. అయితే భౌతికంగా ఇంకొక రకంగా చెబుతున్నాడు. ఏమిటంటే అంత చాలా నష్టం వచ్చింది. పెద్ద పెద్ద సంపద అంతా పోయింది. కొన్ని ప్రాణులు పోయినాయి. ఆకాశంలో పోయే పక్షులు తెచ్చిపోయినాయి. చెట్లు కూడా కాలిపోయినాయి. చాలా లంక అంతా ఎలా అయింది? లంక అంతా ఎంతో అందమైన లంక ఇప్పుడు అందవిహీనం అయిపోయింది. ఇది దేనికి ఏం చెబుతున్నాడంటే నీకు వచ్చిన క్షణికమైనటువంటి కోపానికి ఎంతటి వినాశనం చేశావు చూడు. అని కోపం అనేటువంటిది ఎంతమందిని బాధ పెట్టింది. ఇది చూస్తుంటే ఎంత అపకీర్తి వస్తుంది. ఏమిటి ఇంత కోపానికి నేను వసుడైపోయి ఈ బంగారు లంకను తగలబెట్టానే అని హనుమ బాధపడుతూ ఉంటుంటాడు. ఇది భౌతికంగా చెబుతున్నటువంటి ఒక విషయం చెబుతున్నాడు. ఇది ఆ విషయం దీనిలో వస్తున్నది అన్నమాట. ఇక 1వ శ్లోకం నుంచి లంకా సమస్త సందీప్య లాంగూలాగ్ని మహాబల నిర్వాపయామాస తదా సముద్రే హరిసత్తమః. ఆ హనుమ లంకనంతటిని దహించి వేసేసి తర్వాత తన తోకకున్న అగ్నిని సముద్రమును చల్లార్చుకున్నాడు. ఇప్పుడు సందీప్యమానా విధ్వస్త త్రస్తరక్షోగణాం పురీం అవేక్ష హనుమాన్ లంకా చింతయామాస వానరః. అగ్నిలో దహించబడుతున్నది, విధ్వంసమైనది భయపడిన రాక్షసుల కలది అయినటువంటి లంకాపురమును హనుమ చూసి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు. మొత్తం తగలబడుతూ ఉన్నది, చాలా భయంకరంగా ఉన్నది హనుమ. ఇది ఆ లంక అంత భయంకరంగా ఉన్నది. దాన్ని చూసి హనుమ గారు ఈ విధంగా అనుకుంటున్నాడు. తస్యాసి సుమహాంస్త్రాపః త్రాసః తస్యాసి సుమహాన్ త్రాసః ఉత్సాహ చ ఆత్మనై అజాయత లంకాం ప్రదహత కర్మ కింస్విత్ కృతమిదం మయా. గొప్ప భయం కలిగినది కదా, ఈ లంకను కాల్చి నిందింపదగిన కార్యం చేసి తిని, నిందింపదగినటువంటి కార్యము అనగా చాలా నీచమైనటువంటి పని చేశాను, ఎంత పొరపాటు చేశానని తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు. అది ధన్యాసే పురుష శ్రేష్టాయే బుద్ధ్యా కోపముద్ధితం రిరుంధంతి మహాత్మానో
దీప్తమగ్నిం ఇవాంభస, జ్వలించుతున్న అగ్నిని జలముచే చల్లార్చినట్లు ఎవరు తమ కోపమును బుద్ధిచే అడ్డగించి అణగించుకుందరో వారు పురుష శ్రేష్ఠులు మరియు సుందరులు. ఇది గొప్ప మనకు గుర్తు పెట్టుకోదైనటువంటి ఒక నీతి వాక్యం వాల్మీకి గారు చెబుతున్నాడు. ఇది ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని ఇవాంభస. మహాత్ములు అనే దానికి కూడా అర్థం చెబుతున్నాడు. ఏమిటంటే కోపం అనేది వస్తుంటుంది, ఆ వచ్చినటువంటి ఆ కోపాన్ని నిరుంధంతి అనగా అడ్డగించాలి. ఇప్పుడు అగ్ని బాగా చల్లారుతూ ఉన్నది, వేడిగా మండుతూ ఉన్నది. ఆ అగ్నిని ఆర్పేసేయాలి. అప్పుడు ఏం చేస్తాము? నీళ్లు చూసిపోస్తాం. నీళ్లు చూసిపోస్తే ఏమవుతుంది? అగ్ని ఆరిపోతుంది. అట్లనే మన శరీరంలో, మన బుద్ధిలో కోపం అనేటువంటి అగ్ని ప్రజ్వలిస్తూ ఉంటుంది. ప్రజ్వలిస్తూ ఉన్నప్పుడు ఆ కోపానికి వశమైతే ఏం పని చేస్తాడో తెలియదు. ఏం పని చేస్తాడో, తను ఏ పిచ్చి పని ఏం చేస్తాడో వాడికే తెలియదు. అందుకని అప్పుడు ఏం చేయాలన్నమాట, మహాత్ములైతే ఏం చేస్తారంటే ఆ కోపం వస్తే వాళ్ళ దగ్గరే బకెట్ నీళ్లు ఉంటాయి. నీళ్లుంటే శాంతము అదే అర్థం. కోపాగ్ని మీద ఈ నీళ్లు, శాంతం అనే నీళ్లు పోసేస్తారు. పోసేసేటప్పటికి ఆ కోపాగ్ని అనేది చల్లారిపోతుంది. ఎంత కోపం వచ్చినా గాని ఆ మహాత్ములు శాంతంగా ఉంటారు అని అర్థము. అది అర్థం. అందుకనే భగవద్గీతలో చెప్పాడు, ఏను క్రోధాత్ భవతి సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వస్తే ఎంతవరకు అవుతుందంటే చివరికి తను తానే నాశనమైపోతాడు. కాబట్టి కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. ఎప్పుడు కోపంగా ఉంటుంటాడే వాడు మహారోగిష్టి. నేను కొంతమందిని చూశాను నా అనుభవంలో, అబ్బో చచ్చే కోపం అని. ఆ కోపమని కొంత వచ్చేటప్పటికి అది షుగర్గా మారింది. ఆ షుగర్ కాస్త ఏమైంది, చివరి కాలు తీసేసారు. కొన్ని తగ్గిందే, ఏం తగ్గలేదు. అంటే ఏమిటనమాట, కోపం అనేది ఒక వ్యాధి. కోపం అనేది ఒక వ్యాధి. అది కనపడకుండా మనకి వెంటనే దాన్ని అదేందో ఉపశమించుకోవాలి, లేకపోతే అదే మనల్ని ఇచ్చేసేస్తుంది. కోపం అనేది అంత భయంకరమైనటువంటిది. ఆ కోపమే మనకి వచ్చే జన్మలో అతి నీచమైనటువంటి జన్మకు తీసుకెళ్తుంది. అదే మనకు గీతలో కూడా చెప్పాడు. అది కోపమాన్ని ఎవరైతే జయిస్తారో జితక్రోధ, అది రామచంద్రమూర్తి జితక్రోధ అది అర్థం. కోపాన్ని జయించాలి అది అర్థం. అయితే కోపాన్ని మరి ఆయనైతే మరి రాక్షస సంహారం చేశాడు కదండి అని అంటే, ధర్మ సంస్థాపనార్థాయ చేశాడు. ఎంతసేపు ఉంచుకున్నాడు కోపము? రాక్షస సంహారం వరకే ఉంచుకున్నాడు. ఆ తర్వాత కోపాన్ని వదిలేసేసాడు. అనగా తెచ్చుకున్న కోపము అని అర్థం. అది దీనిలో తల్లి పిల్లల మీద తెచ్చుకున్న కోపంతో ఉండాలి. తెచ్చుకున్న కోపానికి సహజ కోపానికి చాలా తేడా ఉంది. సహజ కోపం కనుక వచ్చిందంటే తనను తానే మర్చిపోతాడు వాడు. తెచ్చుకున్న కోపం ఏముంది, వస్తుంటే తన చేతిలో అవకాశం. ఎప్పుడు తెచ్చుకుంటాడే అవకాశం? తెచ్చుకోవాలంటే కోపము ఏదో మంచి మార్గంలో పెట్టడానికి, మంచి కోసం, ధర్మ సంస్థాపనార్థాయ కోసం తెచ్చుకుంటాడు. అది అప్పటిదాకా కోపం అనేది ఉండకూడదు. కానీ నేను ఈ కోపంతో ఎంత పని చేశానండి. ధన్యాస్తే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపం ఉద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్నిం ఇవ అంబసా. ఇక్కడ వాళ్ళు తమ కోపము బుద్ధిచే అడ్డగించి అణగించుకుందురు, నీళ్లు పోస్తారు. అనగా కోపం అనే అగ్ని మీద శాంతం అనేటువంటి నీళ్లు పోసేసి వాళ్ళు మహాత్ములు అవుతారు. అది అర్థం. ఇంత గొప్పమైనటువంటి విశేషం. శంకరుల దగ్గరికి సురేశ్వరాచార్యుల వారు వచ్చారు. సురేశ్వరాచార్యుల వారు వచ్చి, అయ్యా మీరు రాసిన భాష్యాన్ని వార్తికం రాస్తానండి అన్నాడు. మంచిదిరా, అట్లనే రాయండి అన్నాడు. ఈ విషయం అంతానే తలుపు పక్కనే ఉండి మిగిలిన శిష్యులు ఉన్నారు. ఆయనటు బొంగనే ఈ శిష్యులు వచ్చారు. ఏమండి, ఆ సురేశ్వరాచార్యులు
రాస్తా ఉన్నారే. అసలు ఆయన అసలు నిజంగా మనలో జారలేదండి. అసలు ఆయన అసలు మన పార్టీలో జారలా. ఆయన ఓడిపోయినట్టుగా నటించాడు. చూసుకో ఏం చెబుతున్నారు గురువు గారి దగ్గర. అసూయ అనేటువంటిది అనమాట. వాడు నటించాడండి, అంతేనండి. కర్మిష్ఠుడండి. అసలు ఆయన భార్య ఉన్నది ఆయనకి. గృహస్థు ఆయన. ఆ గృహస్థు అయినటువంటి ఆయన నేను సన్యాసం తీసుకున్నాను అన్నాడు. అదే అన్ని నిజం కాదండి. ఆయన ఏం రాస్తాడండి ఆయన, మేమున్నాం చూశారు, భగవదాచార్యులు ఉన్నాడు, చిత్రూహాచార్యులు ఉన్నాడు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మేము రాసేస్తాం. మరి గురువు గారికి, శంకరాచార్యులు గారికి ఎవరు ఎదలారా మీరు, ఇట్లా పోటాడుకుంటారా మీరు అని ఆయన కోపంతో వీళ్ళని తిట్టాడా? ఏమి తిట్టలేదు. వాళ్ళని ఏం తిట్టలే, వచ్చినట్టు ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని సరేరా అట్లనే మీరేం చేస్తారంటే మీరు కొన్ని భాషా గ్రంథాలను వాటికి రాయంటారా మీరు అని వాళ్ళకు పని అప్ప చెప్పేశాడు. ఇంక పని అప్ప చెప్పేస్తే ఇక మళ్ళీ రారుగా. పని అప్ప చేశాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ సురేశ్వరాచార్యులు గారు వచ్చారు. సురేశ్వరాచార్య గారితో చెప్పాడు, ఇట్లా ఉంటున్నారయ్యా అనేది. కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇంకా మిగిలిన వేదాంత భాష్యాలు ఉన్నాయి నావి, వాటికి వార్తికాలు రాసేసేయి. ఎందుకంటే చెప్పింది నువ్వు రాసావు అనుకో మళ్ళీ రాశారని పోట్లాటలు, గేట్లాటలు, కోపాలు, తాపాలు ఇవన్నీ. ఎందుకంటే ఆ గురువు గారి దగ్గర ఉన్న, గురువు గారి మీద భక్తి ఉన్నా కానీ వీళ్ళకి ఉన్నటువంటి ఆ లక్షణాలు పోరా వీళ్ళకి. అది విశేషం. అవి ఎప్పుడు పోతాయి అంటే చివరిలో పోతాయి. అది అట్లా అనమాట. అందుకని గురువు గారు వాళ్ళ మీద ఏమాత్రం ఎవరి మీద కోపం అనేది చూపించకుండా, అందుకనే మహాత్ములకు అని అర్థం. మహాత్ములకు అదే అర్థం అనమాట. అలా ఉంటుంది అనమాట. ఆ శంకర విధిలో చాలా సందర్భాల్లో అనేక విశేషాలు వస్తుంటాయి. చివరికి వాళ్ళందరూ కూడా అక్కడ దాకా వెళ్ళిపోవటం, మరి 4 పీఠాలు ఇవంతా కూడా తర్వాత మనకి ప్రశాంతం నీళ్ళు సరిపోతుంది. సరే, తర్వాత విషయం. ఎందుకంటే కోపం అనేది మహాత్ములు అనేటువంటి విషయానికి వచ్చింది ఇది ఇక్కడ. మహాత్మానహ అంటే వాళ్ళు అర్థం. మహాత్మానహ అనేటువంటి మాట వాళ్ళకి చెందుతుంది. అంతేగాని గాంధీ మహాత్ముడు అన్నారు, ఈ మహాత్ముడు అనే పేరు పెట్టేశారు. ఏమిటంటే చాలా సందర్భాలలో కోపానికి వశమయ్యి ఆ బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడి వాళ్ళ మీద అవి చేసి ఇవి చేసి చివరికి చాలా గందరగోళాలు చేసినటువంటి వాడు ఉన్నారు. ఆయన ఏమంటాడంటే ప్రశాంతమైనటువంటి దానిలో ఉండాలయ్యా, మనం ప్రశాంతంగా సాధించుకోవాలి, కోపాన్ని మాత్రం వద్దు, కోపాన్ని త్యజించండి అనేటువంటి భావం. కోపం అనేటువంటిది పనికిరాదు అనేటువంటి విషయాన్ని చెబుతున్నాడు అనమాట. అట్లా కోపం కనుక ఉంటే అది ఎంత దూరమైనా తీసుకెళ్లి పతనం చేస్తుంది, అది అర్థం. అందుకని కోపాన్ని ఎవడైతే జయిస్తాడో వాడే నిజమైనటువంటి మహాత్ముడు. అది ఇక్కడ గొప్ప విశేషం చెబుతున్నది, నేర్చుకోండి అని హనుమ గారు అంటున్నాడు. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పురుషయా వాచ నరః సాధూన ధిక్షేపేతు. ఎవడు కోపం చెందునో వాడు తప్పక పాపం చేస్తుంటాడు. కోపం వచ్చినటువంటి వాడు ఏమి చూడండి, గురువు గారిని కూడా చంపేస్తాడు. కోపం వచ్చినటువంటి వాడు గురువు గారిని కూడా చంపుతాడు. క్రుద్ధ పాపన కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి. గురువు గారిని కూడా చంపేస్తాడు కోపం వచ్చిందంటే. క్రుద్ధ పురుషయా వాచ, అతడు క్రోధంతో గురువులను చంపుతాడు. క్రోధంతో పరుష వచనములను, పరుషయా వాచ క్రుద్ధ పరుషయా వాచ, పరుష వచనములను కూడా కోపంతో మాట్లాడతాడు. ఎవడు? ఆ నరహ సాధువును అధిక్షేపతు. ఇంకొకటి, సాధువును మంచి వాళ్ళను కూడా అవమానపరుస్తాడు. ఇది నిజం. మళ్ళీ ఈ 2 శ్లోకాలు మనకు ప్రస్తుత కాలంలో కలియుగంలో పనికొచ్చేటువంటి 2 శ్లోకాలు ఇవి ముఖ్యమైనటువంటివి. క్రుద్ధ పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధ పరుషయా వాచ నరః సాధూన్ అధిక్షేపతు. ఏ నరుడైతే క్రుద్ధ పాపం న కుర్యాత్, కోపముతో పాపము చేస్తూనే ఉన్నాడు. కోపం వచ్చిందంటే పాపం చేసేస్తున్నాడు. కోపము పాపము దగ్గర సంబంధం. కోపము పాపము. కోపం ఎప్పుడు పాపం తెచ్చిపెడుతుంటుంది.
ఇది అట్లా అనమాట. అతడు క్రోధముతో గురువులను కూడా చంపేస్తాడు. గురువు అనేటువంటిది కూడా చూడకుండా చంపుతాడు. క్రోధముతో పురుషవచనములకు సజ్జలను కూడా అవమానపరుస్తుంటాడు. అది క్రోధం వచ్చిందంటే మంచి వాళ్ళను కూడా అవమానపరుస్తూ ఉంటుంటాడు. అంతటి పని చేస్తాడు వీడు. కోపం అనేటువంటిది ఏమిటంటే మహారాక్షసుడు వాడు. అదే మనకు భండాసురుల్లోను చండీ సప్తశతిలోను ఇట్లా రాక్షసులందరూ కూడా వాళ్ళు చూడండి, మనం చూపిస్తూ వాళ్ళ కథలు వచ్చేటప్పటికి అంత కోపంతో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎప్పుడైనా ప్రశాంతంతో మాట్లాడాడు ఆ రాక్షసుడు? మన పురాణాల్లో కానీ ఎక్కడైనా సరే అంతా కోపంతో ఉంటారు. అనగా అర్థం ఏమిటి? మనం కోపంతో ఉన్నామనంటే మనలో రాక్షసుడు ఉన్నాడు అంటే ఎక్కడో లేడు రాక్షసుడు, మనమే రాక్షసుడు. ఎవరైతే కోపం తెచ్చుకున్నాడో వాడే రాక్షసుడు. ఎవడైతే కోపాన్ని జయిస్తాడో వాడే దేవత. ఇంత గొప్ప విశేషం చెబుతున్నారు. కాబట్టి ఈ కోపం అనేటువంటిది అన్ని విధాలా చేటు. కాబట్టి జితక్రోధ. ఈ 2 శ్లోకాలు రామాయణంలో చాలా గొప్పమైనటువంటి శ్లోకాలు. కాబట్టి అందుకని ఏం చెప్పారంటే జ్ఞానతత్వం అని చెప్పారు. జ్ఞానతత్వాన్ని కనుక పట్టుకున్నటువంటి వాడికి శాంతం అనే నీళ్లు ఉంటాయి వాడి దగ్గర. కాబట్టినప్పుడల్లా నీళ్లు ఉంటాయి. కోపం రాకుండా, కోపం వచ్చిన కానీ వెంటనే ఒక నీళ్లు పోసుకుంటాడు. అది ఎప్పుడు జ్ఞానతత్వం గనక ఉంటే అప్పుడు శాంతం అనేటువంటి కలుగుతుంది. వీడికి జ్ఞానతత్వమే జారదా లోపలికి. అది అట్లా ఉంటుంది అనమాట. మనం చాలా సందర్భాల్లో కూడా చూస్తూ ఉంటుంటాం. కోపం అనేటువంటిది ఎంతటి భయంకరంగా ఉంటుందో అబ్బో మనం చెప్పలేం. బయట ప్రపంచంలో వెళ్ళిపోతే పరస్పర కోపాలతోటి ఏ విధంగా దూషించుకోవటం, కొట్టుకోవటం, చంపుకోవటం ఇత్యాదులు అవన్నీ కూడా మూలం ఏమిటంటే కోపము అనమాట. కాబట్టి ఈ కోపం అనేటువంటి శత్రువు అదనమాట. ఈ శత్రువు ఎంతసేపటికి మానవుణ్ణి రాక్షసునిగా చేసేసి వాణ్ణి మరలా జన్మలో అధమ జన్మకి తీసుకొని వెళుతుంది. అంత కోపం. ఈ కోపాన్ని జయించింది అది అర్థం. జితక్రోధ అది విశేషం చెప్తున్నాడు అని చెబుతూ ఇక 6లో వాచ్య అవాచ్యం ప్రకుపితో నా విజానాతి కరిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నా అవాచ్యం విద్యతే క్వచిత్. మిక్కిలు కోపం చెందిన వానికి ఎప్పుడు ఎలా పలుకోవలనో, ఏది పలుకోవలనో, ఏది పలకకూడదో ఎరుగడు. మరియు అతడు చేయకూడని కార్యం గాని అనకూడని మాటను గాని ఎరుగడు. ఈ కోపం అనేటువంటిది ఇక్కడ బాగా ఈ 3 శ్లోకాలు భగవద్గీతలో 2వ అధ్యాయంలో ఉన్నటువంటి క్రోధాద్భవతి సమ్మోహ అనేటువంటి శ్లోకం చూడండి, అది రిఫర్ చేసుకోండి. దానికి అనుసంధానం అవుతాయి. భగవద్గీత అనేది ఒక మన రాజ్యాంగం లాగా ఒక సూత్రాలు లాంటిది. దానికి ఉదాహరణలు ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఉన్నది. ఇది ఎక్కడ కాబట్టి అక్కడ అది చదువుకునేటప్పుడు ఈ ఉదాహరణలు ఇక్కడ చేరిస్తే అక్కడ ఆ శ్లోకం బాగా అర్థం అవుతుంది. అక్కడ 2వ అధ్యాయంలో ఉన్నది క్రోధాద్భవతి సమ్మోహ దగ్గర. ఎందుకంటే క్రోధాన్ని జయించినటువంటి వాడు మొట్టమొదటి స్థితప్రజ్ఞతకి మొదటి మెట్టు. స్థితప్రజ్ఞతకి మొదటి మెట్టు. స్థితప్రజ్ఞత అని అంటే ఏమిటనమాట? అతడు చాలా ధీరుడు, అంత గొప్పవాడు అనమాట స్థితప్రజ్ఞుడు. అదంత తేలిగ్గా రాదది. ఏమిటంటే కామక్రోధ లోభాలు అనేటువంటిది జయించాలి. ఆ జయించినటువంటిప్పుడే స్థితప్రజ్ఞత వస్తుంది. దానిలో అన్నిటికన్నా బాగా మనల్ని పడగొట్టేటువంటి, నాశనం చేసేటువంటిది క్రోధము. ఆ క్రోధం అన్ని విధాల ఆ మానవుణ్ణి నాశనం చేస్తుంది. కాబట్టి క్రోధాన్ని జయించాలి అని అంటాడు అనమాట. అనకూడని మాట ఏమిటో ఆలోచించడు. ఏమి మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు. ఇక పెటాపెటా మాట్లాడేస్తుంటాడు అంత కోపంతో. అదేనమాట. ఎందుకంటే ఇటువంటి సందర్భాలు కొంతమంది ఇంగ్లీష్ వాగవచ్చు, తెలుగులో తిడితే బాగుండదని ఇంగ్లీష్లో తిడుతుంటారు. కొంతమంది ఇంగ్లీష్లో తిడుతుంటే నవ్వుతూ ఉంటుంటారు, పిచ్చి వెధవులు. వెనకటికి ఒకడు ఉన్నారట, ఎప్పుడు 150 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుట ABCDలన్నీ నేర్పారట. అంటే 1880-85 ప్రాంతంలో
ఏబిసిడీలు అన్ని నేర్పుతుంటారు. మొత్తం ఏబిసిడీలు 26 వచ్చినటువంటి వాడికి ఏదో చిన్న చిన్న పదాలు రాస్తారు, బిఓవై బాయ్, సిఏటి క్యాట్ ఇట్లా రాస్తారే, అటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళట. ఏం ఉద్యోగాలు అంటే అప్పుడు రోడ్లు వేయటం, రైళ్లు మార్గాలు వేయటం మొదలైనవి కదా, కొంచెం కొంచెం మాటలు ఇది అట్లా ఇచ్చేవాళ్ళు. దాంతో పాటుగా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని తిట్లు కూడా నేర్పారు. ఏమిటంటే అనమాట, ఈడియట్, బ్లడీ ఫూలు ఇటువంటి ఉన్నాయి కదా, ఫూలిష్ ఫెలో ఇటువంటివి ఉన్నాయి కదా, అవి కూడా నేర్పారు. అంటే సందర్భంలో వాళ్ళు అంటుంటారు అనమాట, ఫూలిష్ ఫెలో ఏమిటి అట్లా అనమాట ఇదండి అనేటువంటిది నేర్పేటప్పటికి వీడు నేర్చుకున్నాడు ఫూలిష్ ఫెలో. ఇక వీడు నేర్చుకొని వీడు ఊళ్ళోకి వచ్చాడు. వీళ్ళలోకి వచ్చి అందరు ప్రజలందరూ కూడా అంతా విచిత్రంగా చూస్తున్నారు. అబ్బో వీడు ఏదో నేర్చుకొని ఇచ్చారు తెల్లోళ్ళ దగ్గర ఇదంతానని అని వాడి చుట్టూ వెళ్ళేసరికి వీడు ఉంటున్నాడు, ఈడియట్స్, ఫూలిష్ ఫెలోస్ అంటాడు. అబ్బా ఎంత బాగా వచ్చింది కదరా నీకు, ఇంకా ఓ ఎంత బాగుందిరా అని అందరూ ఆశ్చర్యపోతూ సంతోషపడుతూ ఉన్నారు. ఇది 1885 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ విశేష 1880 ఆ ప్రాంతం. ఇంకా రైలు మార్గాలు అప్పుడే మొదలు పెట్టబోతున్నారు ఇంగ్లీష్ వాళ్ళు. అప్పుడు 27 అక్షరాలు వస్తే సరే వాడి ఉద్యోగం వచ్చేది, అట్లా ఉండేది. ఏంటికంటే ఎంతటి అజ్ఞానం చూసుకోండి వీళ్ళకి లేదు కదా. తర్వాత అనేది ఇది అర్థం. ఏ మాట అనకూడదు వాడి దృష్టిలో తిడుతున్నాడు. వాడి దృష్టిలో ఏంటంటే నా చుట్టూ ఊరారా ఫులిష్ ఫెలోస్, ఈడియట్స్ పోండ్రా అంటున్నాడు. అంటే ఆ కోపంతో ఏం మాట్లాడాలనో ఏమిటో తెలియకుండా వాడు ఇంగ్లీష్లో తిడుతున్నాడు. ఇంగ్లీష్లో తిడుతుంటే వీడు బాగా సంతోషిస్తున్నాడు. అది అట్లా ఉండేటువంటి 1880లో ఉన్నటువంటి ఆ ప్రాంతం. ఇది ఎట్లా తెలుసు అంటే మా తాతగారు చెప్పాడట వారి కొడుకులకి. 1880లో ఆయన 1870లో పుట్టాడు. 1880-85 ఆ ప్రాంతంలో అప్పుడు అనమాట. అది అప్పుడు ఉండేటువంటి ఆ కాలంలో ఉండేది అదేమాట. సరే, ఎందుకంటే ఈ భాష అనేటువంటిది కూడా ఆ క్రోధంతో మాట మారిపోతుంటుంది. కోపం వచ్చింది అనేటప్పటికి మరి కొంతమంది బజార్లో పెడుతుంటారు, నేను చూస్తుంటాను, పోట్లాడుతున్నారు. ఏమిటో పోవటం, మనిషి ఇంకో మనిషి లేడు కదా, పోట్లాడుతున్నాడు అబ్బా అని అనుకున్నాను. నిజంగా జరుగుతుంది. ఏమిటయ్యా పోట్లాడుతున్నాడంటే చేతిలోనేమో చెల్లా లేదు, ఏంటి చెవులో పెట్టుకున్నాడండి వీడు. ఇప్పుడు ఏదో కొత్తగా రకం వచ్చినాయి కదా, వీడు పోట్లాడుతుంటే అప్పుడేమని వీడు పిచ్చోడు, వీడెవడో పిచ్చోడు పెట్టుకుందా అని అనిపిస్తుంది. అది అనమాట. కొంతమంది అది సెల్లో పోట్లాడుతుంటారు కొంతమంది. అంటే ఏంటి, వాళ్ళ కోపం చూసుకోండి ఏమాత్రం వదిలిపెట్టకుండా ఈ యంత్రాల ద్వారా అంటే దాని అర్థం ఏంటనమాట, ఈ జీవితం 24 గంటల్లో ఉన్నప్పుడు అది చుట్టంలాగా వస్తూనే ఉంటుంది. ఆ కోపం అట్లా అనమాట. అదేనమాట మనకి దగ్గర చుట్టం ఏంటంటే కోపం. కాబట్టి వాచ్య అవాచ్యం ప్రకుపిత, కోపం వచ్చినటువంటి వాడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదు అనేది నా విజానాతి, ఎప్పుడు కూడా కరిహిచిత్తి, ఎప్పుడు కూడా గ్రహించలేడు వాడు. నా కార్యం వస్తే క్రుద్ధస్య కోపం వచ్చినటువంటి వాడికి ఏ కార్యం చేయాలనో చేయకూడదు అసలు తెలియకుండా అకార్యాలు చేసేస్తుంటాడు, పిచ్చి పనులన్నీ చేసేస్తుంటాడు. అట్లా నా అవాచ్యం విద్యతే క్వచితు, ఎక్కడ కూడా ఒక్కటి కూడా వాడు అన్ని అవాచ్యాలే మాట్లాడుతుంటుంటాడు, అనకూడని మాటలే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు దీనిలో మనం ప్రస్తుత కాలంలో చెప్పుకోవాలంటే రకరకాలైనటువంటి భాషను ఉపయోగిస్తుంటారు. లకారాలు ఉపయోగిస్తుంటారు, ఇంకా రకరకాల అక్షరాలతో ఉపయోగిస్తుంటారు. బజార్లో గందరగోళాలు ఇవన్నీ మనం చూస్తుంటాయి. ఇవన్నీ మనం శాంతం పాపం అనుకుంటూ చెవులు మూసుకొని వెళ్ళిపోతుంది. అవి కూడా చెవులమ్మడి పెడితే కొంచెం పాపం వస్తుంది. అది ఎంతటి కోపం, వాచ్యం అవాచ్యం అనేటువంటిది లేదు. ఏమిటి ఈ కోపం అనేటువంటిది ఎంత పని చేస్తున్నదండి అని అంటున్నాడు. ఇది ఇకంటూ 7వ శ్లోకంలో యహ సముత్పతితం క్రోధం క్షమ ఏవ నిరస్యతి యథోరగస్త్వచం జీర్ణం సవై పురుష ఉచ్యతే. చివరికి కోపాన్ని ఎలా వదిలించుకోవాలంటే సర్పము దానికి కుంసాన్ని వదిలేసేస్తుంది. సర్పం కుంసాన్ని వదులుతుంది. ఆ కుంసాన్ని వదిలేసినట్టుగానే చెబుతున్నాడు
సర్పము జీర్ణించిన కుబుసమును విడుచుకున్నట్లుగానే మనసున పుట్టిన కోపమును సహనంతో విడుచుకున్నవాడే ఉత్తమ పురుషుడు. క్షమయైవ నిరస్యతి, క్షమయైవ సహనం, అది అర్థం. సహనం అనేటువంటిది చాలా గొప్పదండి. యహ సముత్పత్తి క్రోధం యథోరక త్వచం జీర్ణ సవై పురుష ఉచ్యతే. క్షమయైవ, కోపంతో, కోపం వచ్చినప్పుడు క్షమయైవ సహనంతో దాన్ని జయించాలి. దానికి పోలిక చెప్తున్నాడు ఉపమానం. పాము అనేటువంటిది ఏంటంటే కోపంతో పెట్టాడు, అది బుసలు కొడుతూ ఉంటుంది. అదేం చేస్తుందండి, అది పుంసాన్ని వదిలేసేస్తుంటుంది. ఎట్లయితే పుంసాన్ని వదిలేసేస్తుంటుందో అట్లనే కోపం అనేటువంటి ఆ పుంసాన్ని వదిలేసేది. పాము ఎట్లయితే వదిలేస్తుంటుందో తన చర్మాన్ని, అలానే వదిలేసేయాలి. అంతేగాని అట్లా అంటిపెట్టుకోకూడదు అని చెబుతుంది. ఈ విషయంలో క్షమ అనేటువంటిది చాలా గొప్పదైనటువంటి విషయం. దీనిలో క్షమ అనేటువంటి, అందుకనే మనకు ఏం చెప్పారంటే క్షమయా ధరిత్రి, క్షమయా ధరిత్రి అనగా ఈ భూమి సహనం. ఈ భూమి మీద పాపాత్ములు, దుర్మార్గులు, రకరకాలు అందరూ ఉన్నారు. అందరినీ మోస్తున్నది. ఎందుకు? సహనం. ఏమిటంటే దుర్మార్గులు ఉన్నారు, మోస్తున్నారు. అయితే ఎందుకు మోస్తున్నావయ్యానంటే పుణ్యాత్ములు ఉన్నారండి, అందుకోసం నేను ఉండాలి కదా. పుణ్యాత్ముల కోసం ఉన్నారు, ఆ దుర్మార్గులు ఉన్నారు, సహనం వహిస్తున్నాను. అదే నేను మోస్తున్నది పుణ్యాత్ములను మోస్తున్నాను. ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ బరువుని నేను సహనంతో అనుభవిస్తున్నాను అని చెప్పారు. ఈ క్షమ అనేటువంటిది అంత గొప్పది. ఈ క్షమను గురించి మనకు ప్రారంభంలో బాలకాండలో ఒక విశేషం వచ్చింది. ఏమిటనంటే ఆ బ్రహ్మదత్తుని కుమార్తెలు 100 మంది కుమార్తెలు, చాలా అందమైనటువంటి వాళ్ళు అట్లా వెళ్ళారు. ఆ ఉద్యానానికి వెళ్ళారు. వాయుదేవుడు చూశాడు. వాయుదేవుడు చూసి నేను మిమ్మల్ని అందరినీ చేసుకుంటాను అన్నాడు. కాదయ్యా, మా తండ్రి ఉన్నాడు కాబట్టి అదేం కుదరదు అన్నాడు. కాబట్టి మీరు నా మాట వినలేదు కాబట్టి మిమ్మల్ని అందరినీ రోగగ్రస్తులు చేస్తానని గూలి వాళ్ళని చేసేసాడు ఆ వాయుదేవుడు. ఎంత అందంగా ఉన్నారో అంత వికారంలో పొందారు. సరే, ఈ 100 మంది ఇంటికి వచ్చేసారు. తండ్రికి చెప్పారు, ఇట్లా జరిగింది. మరి ఆ సందర్భంలో ఏం చేస్తాము, మరి శాపం మేము పెట్టగలుగుతాము వాడికి, ఆ వాయుదేవుడికి. మేమే పై చేయి, వీళ్ళే పై చేయి అవుతారు. శాపం పెట్టాలనుకుంటే వీళ్ళే పై చేయి అవుతారు, వాయుదేవుడే ఓడిపోతాడు. కానీ అప్పుడు అంటాడు తండ్రి, అమ్మ మంచి పని చేశారు మీరు, ఎంత సహనం కలిగినటువంటి వాళ్ళు. సహనం అనే క్షమయాధరిత క్షమను గురించి చెప్పాడు అక్కడ ప్రత్యేకంగా. ఆ తర్వాత బ్రహ్మదత్తుడు తన మంత్రివర్గంతో వాళ్ళతో ఆలోచించి వీళ్ళని ఎవరికి ఇద్దామని అంటే బ్రహ్మదత్తుడికి ఇస్తారు. కానీ వీళ్ళ తండ్రి పేరు కుశనాభుడు. అది ఈ 100 మంది కుమార్తెల తండ్రి కుశనాభుడు. ఈ కుశనాభుని పుత్రికలు అనమాట వీళ్ళు 100 మంది. అప్పుడు వీళ్ళు కుశనాభుడు బ్రహ్మదత్తుడికి ఇచ్చి చేస్తారు ఈ 100 మంది. ఈ 100 మందిని బ్రహ్మదత్తుడికి ఇచ్చి చేయని. బ్రహ్మదత్తుడు పెద్ద ఆయన తపశక్తి సంపన్నుడు. ఆయన ఒక్కొక్క ఆ కూతుర్ని చేతితో అలా పట్టుకోగానే పూర్వరూపం వచ్చేసింది. ఆయన తపశక్తి వలన మొత్తం మామూలుగా ఉండిపోయినారంట. అది అక్కడ దానిలో మనకు మొట్టమొదటి చెబుతారు అనమాట. అనగా క్షమను గురించి చెప్పడం అన్నమాట. వీళ్ళు శాపం పెట్టారనుకో వాయుదేవుడికి, చెల్లు అయిపోతుంది. వాయుదేవుడు ఏమవుతాడు, అనుభవిస్తుంటాడు పాపం. వాడు ఆ శాపాన్ని అనుభవిస్తుంటాడు. వీళ్ళకేమొస్తుంది, వీళ్ళ 5గురికి, వీళ్ళ 100 మందికి ఏమైనా వస్తుందా? ఏమి రాదు. పేరుకి ఏంటి, ఆ శాపం పెట్టారు అని అంటారు. పైగా శాపం పెట్టడం వల్ల కొంత తపశక్తి పోతుంది. శాపం పెట్టడం కొంత తపశక్తి పోతుంది. అట్లా అనమాట. అందువలన ఏంటంటే క్షమను గురించి చెబుతున్నారు. కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు క్షమ అనేటువంటిది ఉండాలి అని చెబుతున్నారు. ఇది అర్థం. అయితే కొన్ని సందర్భాల్లో ధర్మ సంస్థాపనార్థాయ దగ్గర మాత్రం, ఇక్కడ మాత్రం రామచంద్రమూర్తి చెప్పినట్లుగా ఆ కోపాన్ని ఆవహించుకోవాలి, ధర్మాన్ని రక్షించడం కోసం, అంతే. ఆ రక్షించడం కోసం చేసినప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కోపాన్ని వదిలేసేవారు. అది ఇందులో చెప్తున్నటువంటి జితక్రోధ, అది అనమాట.
ఈయన ఏం చేశాడు, కోపంతో మొత్తం లంకంతా తగలబెట్టేశాడు. అది దీనిలో యహ సముత్పతితం క్రోధం క్షమయైవ నిరస్యతే యథోరగత్వచం జీర్ణ స వై పురుష ఉచ్యతే. కాబట్టి అటువంటి వాడే పురుషుడు, ఉత్తమమైనటువంటి పురుషుడు. ఎవడైతే కోపాన్ని జయిస్తాడో వాడే ఉత్తమమైనటువంటి పురుషుడు, వాడికున్న లక్షణము అని అర్థం. చాలా గొప్పదైనటువంటి విషయం, కోపాన్ని జయించండి అని చెప్తున్నాడు. అది చెప్తూ తర్వాత దిగస్తుమా సుదుర్బుద్ధిం సుదుర్బుద్ధిం, ఈ మాట చూసుకో, సుదుర్బుద్ధి, నా యొక్క బుద్ధి అనేది మహా నీచమైనటువంటిది, నిర్లజ్జం సిగ్గులేనటువంటిది, పాపగుత్తమం పాపం చేసినటువంటిది, అచింతయిత్వా ఏమాత్రం ఆలోచించకుండా చేశాను. చివరికి తాం సీతాం అగ్నిదం స్వామిఘాతుకం, చివరికి అగ్ని సీతాదేవిని కూడా తగలబెట్టేటట్టు చేశాను. అంటే ఏంటి, లంకతో తగలబెట్టదుగా, కాబట్టి సీతాదేవి కూడా తగలబడిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. అంటే వచ్చిన పని అంతా ఏంటి అనమాట, ఈ కోపంతో మొత్తం నాశనం చేశాడు. తనే నాశనం చేశాడు, తనే గెలిచాడు, తనే సంపాదించుకున్నాడు, అంతా చేసి చివరికి తనే నాశనం చేశాడు. ఇప్పుడు రాముడి దగ్గరికి పోయి అయ్యా నేను ఇంత పని చేశాను, సీత కూడా తగలబెట్టదయ్యానని అంటే అప్పుడు పరిస్థితి ఎట్లుంటుంది? తను అనుకుంటున్నాడు అనమాట, మొత్తం తగలబెట్టి తను ఎక్కడ చూసినా లంకలో ఏ మూల చూసినా అంతా అగ్ని కనబడుతున్నది, కాబట్టి సీత కూడా పోయింది. అదేనమాట, అచింతయిత్వా తాం సీతాం అగ్నిదం స్వామి ఘాతుకం, ఆ సీతాదేవిని గురించి ఆలోచించకనే లంకను కూడా తగలబెట్టేశాను. ఇక్కడ తం సీత అగ్నిదం స్వామి ఘాతుకం, సీతాముని గురించి అచింతయిత్వ ఆలోచించకుండా నేను స్వామి కార్యాన్ని ఘాతుకం పాడు చేశాను అగ్ని చేత. ఏమాత్రం ఆలోచించకుండా తాం అచింతయిత్వ, సీత కూడా తగలబడుతుంది అని ఆలోచన నాకేమాత్రం కించిత్తైనా ఉన్నదా? లేదు. కోపంతో మొత్తం తగలబెట్టేశాను. ఇప్పుడు స్వామి కార్యం పాడు చేశాను. ఇది దగ్ధా త్వియం లంక నూనం ఆర్య అభి జానకి దగ్ధాతేన మయా భర్తు కథం కార్యం అజానత. ఈ లంక సంపూర్ణంగా దహింపబడినచో జానకీదేవి కూడా తప్పక దహించబడి ఉండును అనుకుంటున్నాడు. ఆమె కూడా పోయే ఉంటుంది. నేను ఎంత తెలివి తక్కువ పని చేశాను, రామకార్యం పాడు చేశాను కదా. కథం కార్యం అజానత, రామకార్యం అంతా పాడు చేసేసాను కదా నేను. అయ్యా నేను ఎంత పాడు పని చేశాను కదా. ఈ కోపం అనేటువంటి తుచ్చమైనటువంటి కోపము అంటున్నాడు. ఈ కోపం అనేటువంటిది ఏమిటి, ఆరుగురు శత్రువుల్లో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి ఆరుగురు శత్రువులు మనలో తిష్ట వేసుకొని కూర్చున్నారు. వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు పైకి వస్తూనే ఉంటుంటారు. వాళ్ళు వచ్చి ఈ శరీరాన్ని తిప్పుకుంటూ కూర్చుంటారు. శరీరాన్ని వాళ్ళు లోపల ఉండి ఓ బొమ్మలాట్లాగా ఆడిస్తూ ఉంటుంటారు. వాడు సంతోషిస్తుంటాడు అనమాట, నేను ఆడిస్తున్నాను భలే ఉంది లేడు. కానీ ఇది గ్రహించలేడు. ఈ శత్రువు మనల్ని పట్టుకొని చేస్తున్నాడురా, కాబట్టి ఈ శత్రువు అనేటువంటి వాడిని జయించాలి, వాడిని బయటికి పంపించాలి. అది శత్రువుని బయటికి పంపించాలంటే తపస్సు అనేటువంటిది ఉన్నదా ఈ దగ్గర? తపస్సు అనేటువంటిది ఉంటే అప్పుడు, ఆ తపస్సు అంటే తపహ అంటేనే వేడి. ఆ వేడికి ఏం చేస్తాడు, వాడు బయటికి పోతాడు. అట్లా అనమాట. ఆ తపశ్శక్తికి బయటికి పోతాడు వాడు. అంటే అర్థం ఏంటి అనమాట, ఇంద్రియ సంయమాగ్ని, అది అర్థం. ఇంద్రియ సంయమాగ్ని అది వేడి. ఇంద్రియములను సంయమనము చేసేటువంటి అగ్ని. ఆ అగ్నికి ఆ వేడికి వాడు బయటికి పోతాడు. అంత ఇది అనమాట ఇది అని ఇంకా చెబుతున్నాడు. కాబట్టి రామకార్యం పాడైపోయింది. హతం కార్యం అజానత, రామకార్యం పాడు చేసేసాను అని చెప్పుకుంటూ దుఃఖిస్తూ ఎంత పొరపాటు పడ్డాను, నా పాడు బుద్ధి, నాకు సిగ్గు లేదా అని తనలో తాను అనుకుంటూ ఈ విధంగా అనుకుంటున్నాడు అనమాట హనుమ. ఇక యదర్థం అయం ఆరంభ తత్కార్యం అవసాదితం మయా హి దగతా లంకా నా సీత పరిరక్షిత.
నేను ఏ ప్రయోజనం కోరి వచ్చానో ఇక్కడకు ఆ కార్యమంతయు నాశనం చేశాను, నేనే నాశనం చేసుకున్నాను. ఏ విధంగా అంటే నేను ఈ లంకాపట్టణం దహించి సమయ సీతాదేవిని పర్యటించలేకపోతుంది కదా. అమ్మవారిని అక్కడ విభీషణుడి దగ్గర ఇల్లు దగ్గరకు వచ్చేటప్పుడు విభీషణుడు ఇల్లు దగ్గర పెట్టలేదు నేను, తెలుసు కాబట్టి. మరి అలా ఉన్నప్పుడు మరి సీతాదేవి అటువైపున ఉన్నది కదా, మరి అప్పుడు ఆ విధంగా ఆలోచించుకొని అటువైపున అగ్ని పెట్టకుండా ఇంకో వైపు పోతే సరిపోయేది కదా. కానీ అది కూడా ఏం ఆలోచించలేదు. ఇప్పుడు మొత్తం తగలబెట్టేస్తానని అనుకున్నా అని మొత్తం తగలబెట్టేశాను. సీతాదేవిని గురించి ఆలోచించలేదు కదా అసలు, నేను ఇలా తగలబెట్టేశాను ఏమిట అని. ఆ కోపం అనేటువంటిది, కోపం వచ్చే మూల కార్యమునే నశింపచేసింది. మూల కార్యము అని అర్థం. అంటే అర్థం ఏమిటి? సీతాదేవి లేదనుకోండి, ఇక యుద్ధం ఏముంది? అది యుద్ధం ఏముంది? ఏమి లేదు. సీత లేదయ్యా తగలబడిపోయింది అని అంటే రాముడు ప్రాణాలు వదులుతాడు, రాముడు ప్రాణాలు లక్ష్మణుడు వదులుతాడు, లక్ష్మణుడు శుక్రుడు వదులుతాడు, శుక్రుడు వదిలిన కోతులను వదులుతాయి. వీళ్ళందరూ వేయేటప్పటికి అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ వదులుతారు, వాళ్ళందరూ వచ్చి ప్రజలందరూ చచ్చిపోతారు. ఇప్పుడు ఎంతటి ఘోరం జరుగుతుంది. నేను ఇంత కార్యం సాధించి చివరికి ఎంత పాడు పని చేశాను అని అనుకుంటున్నాడు. అది అని అనుకుంటూ ఇంకా అంటున్నాడు, ఈ సత్కార్యమిదం కార్యం కృతం ఆసీన సంశయ తస్య క్రోధాభిగమూతేన మయా మూలక్షయకృత. నేను ప్రారంభించిన కార్యంలో కొంచెం మాత్రం మిగిలినది, కానీ కోపం వచ్చే మూల కార్యమునే నశింపజేసింది కదా, ఇందులో సందేహం లేదు. ఏదో మిగిలిపోయినది కదా, మొట్టమొదటి అన్నాడు కొంచెం కార్యం మిగిలింది అది పూర్తి చేస్తానని మొదలు పెట్టారు. ఆ కాస్త తగలబెడితే సరిపోయేది కదా, ఆ 10 ఇళ్ళు తగలబెడితే సరిపోయేది కదా, ఆ మంత్రులు ఉన్నది. అట్లా కాకుండా ఏం చేశాను, మొత్తం తగలబెట్టాను. అది మొత్తం తగలబెట్టేసి అంటే నా కోపం ఎలా ప్రచురించింది అని అంటే, అసలు ఈ లంకనే మొత్తం పీకి పారేస్తాను. మొట్టమొదటి అన్నాడు కదా, రావణాసుడి ముందు ఒక లెక్క నువ్వు అని అన్నాడు. నువ్వు ఒక లెక్క నాకు అని చెప్పాడు కదా, మొత్తం తగలబెట్టేస్తాను, మొత్తం పెణి చేసేస్తాను అన్నాడు. చేసేసేటువంటి వాడే, కానీ అంతటి వాడే. కానీ ఇప్పుడు మాత్రం నిగ్రహ శక్తి కోల్పోయాడు. ఇది ఎందుకు చెబుతున్నాడంటే, కోపం వచ్చినటువంటి వాడు ఇలా ఉంటాడు అని చెబుతున్నాడు. కోపం వచ్చినటువంటి వాడు తనను తాను మరిచిపోతాడు. అందుకనే క్రోధాద్భవతి సమ్మోహ శృతి బ్రహ్మాత్ బుద్ధినాశగా అని ఈ విధంగా తన తాను మరిచిపోయి చివరికి ఏం చెబుతాడు, చివరికి నాశనం అయిపోతాడు వాడే అని చెబుతున్నాడు. కాబట్టి కోపం జయించండి అని చెబుతున్నాడు. అది అనమాట, అది గొప్ప విశేషం దీనిలో చెప్పేది. ఈ తర్వాత అంటాడు 12వ శ్లోకంలో, వినష్టా జానకీ నూనం నహి అదగ్ధ ప్రదృశ్యతే లంకాయా కశ్చిత్ ఉద్దేశః సర్వా భస్మీకృతా పురీ. ఈ లంకాపట్టణం దహించబడినది, దహింపబడిన ప్రదేశం అంటూ ఏది లేదు, సర్వము దహనము. జానకీదేవి కూడా తప్పక దహింపబడి ఉండును అని. జానకి మాత్రం నశించలేదు అని మరొక అర్థం. 2 అర్థాలు దీనిలో కూడా వచ్చినటువంటి ఒక క్రియాపదాన్ని ఉపయోగించి ఒక ద్వైగర్భితమైన అర్థాన్ని పెట్టాడు. అదేమిటంటే దీనిలో అదగ్ధ భూతకాల క్రియ తగలబడినది అని అర్థం. నా దగ్ధ అదగ్ధ. అదగ్ధ అనేది క్రియాపదం. క్రియాపదం అదగ్ధ అనంటే తగలబడ్డది అని అర్థం క్రియాపదం. దీన్ని సమాసపదం చేసుకుంటే నా దగ్ధ అదగ్ధ, తగలబడలేదు. ఎవరు? సీతాదేవి. ఒక క్రియాపదాన్ని తీసుకొచ్చి 2 అర్థాలతో చెబుతున్నాడు. అది దీనిలో ఆయన అనుకుంటున్నాడు తగలబడ్డది అని అనుకుంటున్నాడు, అంటున్నాడు అదగ్ధ తగలబడ్డది. కాదయ్యా ఆమె బాగా ఉందయ్యా అని క్రియాపదం అర్థం చెబుతుంది. అది అర్థం దీనిలో అదగ్ధ నైతత్వ సమాసంతో చెబుతుంది అనమాట. అది అట్లా హనుమనోటి వంటి సీతామాత మాత్రం అదగ్ధ అనుమాట వచ్చిన సర్వము దహింపబడినది, కానీ సీతాదేవి మాత్రం దహించలేదు. సీతాదేవి అగ్నితో సమానమైనది. ఇది అర్థం. చూడండి, అగ్ని ఎట్లా దహిస్తుంది? అగ్ని ఎట్లా దహిస్తుంది? అగ్ని ఉన్నది మండుతున్నది, మళ్ళీ మనం ఒక అగ్ని ఇంత మండుతున్నట్టు కట్టెలు తీసుకుని దానిలో వేసాం, తగలబెడితే ఇంకా బాగా మండుతుంది. అగ్ని దహించలేదు. సీతాదేవి ఎవరు అని అంటే అగ్ని స్వరూపము. సీతాదేవి అగ్ని స్వరూపము, అగ్ని ఈమె. ఇక్కడ విశేషం, లలితలో ఎక్కడన్నా వచ్చిందేమో అమ్మవారు అగ్ని స్వరూపం అని వెతకండి కనబడుతుంది, మీరు వెతికితే కనబడుతుంది.
అమ్మవారు అగ్ని స్వరూపం కనబడుతుంటుంది. లలిత వచ్చినటువంటి వాళ్ళు, అర్థాలు తెలిసినటువంటి వాళ్ళు అయితే పట్టుకుంటారు. అది అట్లా అనమాట. అది అనమాట. ఆమెను ఎవరూ దహించలేరు అని అర్థము హనుమ నోటి నుండి అంతర్లీనంగా వాల్మీకి మహర్షి చెబుతున్నాడు. సీతాదేవిని ఎవరూ దహించలేరు, అగ్నిదేవుడే దహించలేడు. చివరికంతా యుద్ధం అయిపోయిన తర్వాత రామచంద్రమూర్తి అగ్నిలో అగ్నిలో ప్రవేశం అనమాట అనేటువంటిది ఒక కథ మనకు అందరూ ఉన్నాం కదా. అగ్నిలో ప్రవేశించింది ఎవరు? సీతాదేవి. అగ్నిలో ప్రవేశించేటప్పటికి అగ్నిలో నుంచి వాళ్ళు బయటకు వచ్చింది. అగ్నిలోంచి బయటకు వచ్చేసినప్పుడు అగ్నిదేవుడు తీసుకొని వచ్చాడు. సీతాదేవిని తీసుకొని వచ్చి, అయ్యా ఈమె పతివ్రత అయ్యా, నేను చెబుతున్నాను అని చెప్పాడు. ఇది వాల్మీకి రామాయణం. భోజరామాయణం ఏం చెప్పిందంటే, అంటాడు అగ్నిదేవుడు అంటాడు, నేను అసలు అశుచిని, ఏది అగ్ని శుచి కాదు అది. అంటే అర్థమైందా? అది సగం అశుచి తింటుంటుంది. అది ఇప్పుడు మీకు అర్థం అయి ఉండాలి. దానికి అశుచి ఎక్కువగా తింటుంటుంది. అది అసలే నేను అశుచిని, అటువంటి అశుచిని అయినటువంటి నాలో అమ్మవారు ప్రవేశించి నా యొక్క అశుచిని పోగొట్టు శుచిత్వం చేసి పెట్టింది. అమ్మవారికి నమస్కారం అయ్యా, అమ్మవారు మహా అగ్ని స్వరూపం, ఇదిగో నమస్కారం అని భోజ ప్రబంధం భోజరామాయణం చెబుతుంది. అది అగ్నినే పవిత్రం చేసేటువంటిది అమ్మవారు అని భోజరామాయణం. అది అర్థం. అదేనమాట ఇక్కడ ఈ సందర్భంలో చెప్తాను. అది మన రామాయణంలో కూడా ఇచ్చాను నేను ఆ సందర్భంలో, ఆ ఘట్టంలో ఎక్కడ యుద్ధకాండలో అట్లా అనమాట. అట్లా అనమాట ఇట్లా. సరే 13వ శ్లోకం. ఏది తద్విహతం కార్యం మమ ప్రజ్ఞా విపర్యాతు ఇహైవ ప్రాణ సంవ్యాసో మమాభి అద్య రోచతే. నా విపరీత జ్ఞానం వల్ల కార్యం నష్టమైనచో, సీతాదేవి మరణించి ఉండినచో నేను కూడా ఇక్కడైనా ప్రాణాలను వదిలేస్తా. ఆమె చనిపోయిందని తెలిసిందా నేను ఇక్కడ చచ్చిపోతా. అంతటి చివరికి ఎలా వచ్చింది చూడండి. కోపం అనేది ఎంతవరకు పరిస్థితి తెచ్చిపెట్టిందో. కిమగ్నో నిపతాం యద్య ఆహోస్వితు వడభాముఖే శరీరవాకో సత్వానాం తద్మి సాగరవాసినం. నేను ఇప్పుడు అగ్నిలో పడుతున్నా, వడబాగ్నిలో పడుతున్నా, సముద్రంలో పడి సముద్రంలో జలచరములకు ఈ శరీరం అర్పిస్తున్నా, ఎటా చచ్చిపోయేదా ఇప్పుడు నేను చచ్చిపోతాను అంటున్నాడు. ఇంతటి అకార్యం చేశాను, ఇక నేను పాపాత్ముడిని, దుర్మార్గుడిని, నీచము, నా బుద్ధి నీచం, ఈ విధంగా చెప్పుకొని నేను చేస్తాను అని అంటున్నాడు. ఇది అంటే అర్థం ఏమిటి? తాను చేసినటువంటి అకార్యాన్ని తలుచుకొని ఇది తప్పు అనేటువంటి తెలుసుకొని ప్రాయశ్చిత్తము బాధపడుతున్నాడు. ఇది అర్థం. అనగా మానవుడికి చెబుతున్నాడు, నువ్వు ఎప్పుడైనా కోపం తెచ్చుకొని ఉంటే నువ్వు కనీసం ఇంత కోపం తెచ్చుకున్నానే, ఇంత నష్టం వచ్చింది, ప్రశాంతంగా ఉండాలనే ప్రాయశ్చిత్తం, ఆ కోపాన్ని విరుగుడు ఏమన్నా పొందితే కొంచెమన్నా నీవు పుణ్యం వస్తుంది. నేను కోపంతో మహాదేశాలే నానంటే చాలది. అట్లా అనమాట. అది మనం నేర్చుకోమని చెబుతున్నాడు. ఇది కోపాన్ని జయించండి అని ఈ విధంగా చెబుతూ మనకు భంగ్యంతరంగా చెబుతున్నాడు అనమాట. అది పదం హి దేవతాశక్యో మయా దృష్టో హరీశ్వర తౌ వా పురుషార్థూరో కార్య సర్వస్య ఘాతినా. సర్వకార్యమును నాశనం చేసి నేను జీవించి సుగ్రీవుడు రామలక్ష్మణుడు ఏ విధంగా నా ముఖం చూపిస్తాను, నేను ఏ విధంగా చూపిస్తాను అంటే అర్థం ఏంటి? అంత సర్వనాశనం చేశాను కాబట్టి ఏంటంటే సీతాదేవి కూడా పోయిందని అనుకుంటున్నాడు. సీతాదేవి పోలేదు, సీతాదేవి మాత్రం బాగానే ఉన్నది అనేటువంటి భావం కలిగిందా ఇంత సంతోషపడ్డాడు. ఎందుకంటే భౌతికమైనటువంటి ఏమనిపిస్తుంది అంటే, ఆమె కూడా మొత్తం తగలబడేది కదా, ఊరంతా తగలబెడితే అది ఎందుకు తగలబడదు? ఆ ఇల్లు ఎందుకు తగలబడదు? మొత్తం ఇళ్ళన్నీ తగలబడ్డాయి, ఇంకేమైనా ఉంటుందా? మొత్తం లంకంతా తగలబడుతూనే ఉన్నది. కాబట్టి సీతాదేవి కూడా పోయి ఉంటుంది అనుకోవాలి కదా. మరి ఆ ప్రకారంగా చెబుతున్నాడు ఇక అనమాట. మయా కౌతదేవేదం రోషదోషాత్ ప్రదర్శితం ప్రధితం త్రిషు లోకేషు కపిత్వమనవస్థితం. ముల్లోకంలో వానరులకు చపలత్వం ప్రసిద్ధము. అసలే ఈ కోతులకి నిలకడ ఉండదు. నేను కోపం అనే దోషమునే నా చపలత్వంగా ప్రదర్శించాను.
అని తనను తాను ఆ కోపము చపలత్వాన్ని నిందించుకుంటూ ఉన్నాడు. స్థితస్థు రాజ సంభావం అనీశమనవస్థితం ఈశ్వరేణాపి యద్రాగాన్ మయా సీత రక్షిత. రజోగుణం చాలా పెద్దది, మనస్సును అదుపులో ఉంచదు, చంచల స్వభావమును కలిగించును. దీని ప్రభావిత స్థిరత్వం కోల్పోయి సీతను రక్షించి సమర్థుడిని రక్షించలేకపోతుంది అంటారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞతలో ఉన్నటువంటి ఇది క్రోధాధ్వసం వరుసగా అక్కడ 6 శ్లోకాలు ఉన్నాయి. వాటికి ఉదాహరణ ఇక్కడ భగవద్గీతని జోడించాలి, అది అర్థం. ఇక్కడ భగవద్గీతలో చెప్పినటువంటి విషయానికి ఇక్కడ ఉదాహరణ అన్నమాట. అందుకనే రజోగుణము చెబుతున్నాడు. కృష్ణుడు చెప్పాడు అన్నమాట అర్జునుడికి. ఏమిటంటే దీనికన్నిటికీ మూల కారణం ఏమిటంటే 3 గుణాలలో రజోగుణం ఒకటి ఉంది. రజోగుణం అనేటువంటిది జగిశత్రు మహాబాహో. రజోగుణం అనేటువంటి మహాపాపము చేయిస్తుంటుంది మన చేత. అది ఏంటి? పాపాలు చేయిస్తుంటుంది. కోపాలు పాపాలు చెప్పలేం వాడి దాని యొక్క పని. రజోగుణ సముద్భవమైనటువంటి కామం ఉన్నదా? ఇదే ఇక్కడ అర్థం రావణాసుడి దగ్గర. రజోగుణ సముద్భవమైన కామం వలన వాడు సర్వనాశనం అయినాడు. అదేం చేసిందంటే అన్ని విధాల పడగొట్టేసేస్తుంది. ఆ రజోగుణ సముద్భవమైన కామం ఏం చేస్తుంది అంటే ధర్మాన్ని అధర్మంగా, ధర్మం ఉందనుకో దాన్ని ఏం చెబుతుంటే అధర్మమా అని చెబుతుంది. పోనీ అధర్మం ఉందనుకోండి, ఇది నా ధర్మము అంటాడు. రాక్షసుడి యొక్క ధర్మం ఏంటంటే అధర్మం, కాజేసుకొని రావడం ధర్మం అంటాడు. ఆ రజోగుణం ఎలా అనిపిస్తుంది అంటే తాను చేసినటువంటి అధర్మ కార్యాన్ని కూడా ధర్మమే అంటుంది. ఇది రజోగుణం యొక్క మహాప్రమాదం. రజోగుణం యొక్క ప్రమాదం ఏమిటంటే తాను చేసినటువంటి అధర్మ కార్యాన్ని ధర్మం అని సమర్థిస్తుంటుందండి. మొట్టమొదటి దాని లక్షణమే అది. దాని లక్షణమే అది. అదే దీనిలో ఉండేటువంటిది. భారతం అంతా అది. భారతం అంతా కౌరవులు ఏంటి, వాడు దుర్యోధనుడు, వాళ్ళు ఏంటి అదృష్ట చతుష్టయము అధర్మమే కదా. వాళ్ళు ధర్మం అంటారు. అధర్మాన్ని ధర్మం అంటే రజోగుణ సముద్రమైన కామం వాళ్ళలో ఉంది. ఎందుకు కలిగింది అయ్యారంటే సంపదలను చూశారు, కాజేయాలి అనుకున్నారు. పాండవుల సంపద చూశారు, కాజేయాలి అనుకున్నారు. అప్పుడు రజోగుణ సముద్రమైన కామం పుట్టింది. ఒకటముటొకటి అన్ని ఉత్పోగయి అట్లా అట్లా చేసి మా యొక్క మాటలు మా చేష్టలు ధర్మాలు అంటారు. దీనికి మూల కారణం ఏమిటి? రజోగుణ సముద్భవమైనటువంటి ఒక కామము అనేటువంటిది ఉన్నది. ఆ కామం అనేటువంటిది ఈ మనిషి చేత పాపాలు చేయిస్తుంటుంది అని చెప్పాడు. మనిషి చేత పాపాలు చేయించేది ఏమిటి అంటే రజోగుణ సముద్భవమైనటువంటి కామము పాపాలు చేయిస్తూ ఉంటుంది. ఎక్కడైనా అబద్ధం ఆడాలనుకోండి, అబద్ధం ఆడితే నయం ఏంటంటే అసలు లాభంగా ఉంటుంది. అడిగితే అబద్ధం ఆడతాడు. ఏదో లాభంగా ఉంటుంది, అబద్ధం ఆడితే బాగా ఉంటుంది, లాభం ఉంటుంది. పూర్వకాలంలో అంటే మీకు తెలియదు, ఇప్పుడు చెప్పేది ఎప్పుడంటే 1960 సంగతి, 1959, 60 నాటి సంగతి. రైల్లో ప్రయాణం చేస్తుంటే 10 సంవత్సరాల వయస్సు ఉన్నది అని అంటే అర టికెట్ కొడతారు. 10 కన్నా తక్కువ ఉందనుకోండి, 9 ఏళ్ళు ఉందనుకోండి, 9 ఏళ్ళు అంటే అసలు టికెటే లేదు, అర టికెట్ కూడా లేదు. అర్థం కాదా? అందుకని ఫ్రీగా కూర్చుంటారు. ఇది 9 సంవత్సరాల వయసు ఉన్నవాడు తల్లిదండ్రులు కూడా వీడు ఫ్రీగా పోతూనే ఉంటాడు, టికెటే లేదు రైల్లో. అయితే వాస్తవానికి వాడికి 11 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఆ టీసీ వచ్చాడు అనుకోండి, టీసీ చూసి ఈ అబ్బాయికి ఎన్నేళ్ళమ్మా అని అంటే 9 ఏళ్ళు అండి. ఏం చూసింటే అట్టున్నాడు కుర్రాడు, 12 ఏళ్ళ కుర్రాడు లాగా ఉన్నాడు, 9 ఏళ్ళు అంటున్నావు. లేదండి 9 ఏళ్ళు. వాడిని ఈ టీసీ నేను చూశాను ఇప్పుడు గుర్తు. అబ్బాయి నువ్వు ఏం చదువుతున్నావురా? సెకండ్ ఫారం అండి. వాడిని ఏదో చెప్పేశాడు. 12 ఏళ్ళు కదమ్మా, సెకండ్ ఫారం అంటే 12 ఏళ్ళు కదా, అర టికెట్ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఈ పాపం అనేటువంటిది ఎలా ప్రవేశిస్తుంటుందో, అసత్యం ఎలా వెలిగిస్తుందో, కామం అంటే డబ్బులు మిగిల్చుకోవాలి. టికెట్ తీసుకుంటే డబ్బులు పోతాయి కదా, కాబట్టి ఏముంది కాసేపు అబద్ధం ఆడదాము,
అబద్ధం ఆడితే 2 రూపాయలు మిగులుతాయి. అప్పుడు ఆ రోజుల్లో రూపాయి టికెట్ అంటే ఇప్పుడు ఎంత ఉంది అని అంటే 100 రూపాయలు టికెట్. ఇప్పుడు 100 రూపాయలకి అప్పుడు 1 రూపాయి సమానం. ఇప్పటికీ మాకు గుర్తు 14 గణాలు. గుంటూరుకి 14 గణాలు, మా స్టేషన్ నుంచి గుంటూరుకి 14 గణాలు. అట్లా అనమాట. రూపాయలు ఇంకా తక్కువ. అంటే ఏంటనమాట, ఈ డబ్బుల కోసము ఏమిటి అనమాట అబద్ధాలు ఆడటం. అంటే అర్థం ఏంటి, కామము. ఇట్లా ఈ విధంగా ఒకటి తర్వాత ఒకటి ఇట్లా ఈ విధంగా వస్తుంటుంటాయి. అందుకని రజోగుణ సముద్భవమైనటువంటి కామం అన్నది అసత్యాలు పలికిస్తుంటుంది, వాడిని పతనం చేసేస్తుంది. అది అర్థమాట. ఆ విధంగా చెబుతూ ఇంకా అంటున్నాడు అనమాట. ఇంకా విశేషంగా దీనిలో తర్వాత దీనిలో ఎక్కడంటే దీనిలో ఇక చెబుతున్నాడు. మయా ఖలత దేవేదో దోషాలు ప్రదర్శితం ప్రతితం త్రిశ్లోకేషు కపిత్వం అనవస్థితం. నా కోతి చేష్టం ఓనిచ్చాను కానీ ఇది కాలేదు, కోపంతో ఇంత పని చేశానంటూ దిగస్తు రాజ సంభావం అనీశమనవస్థితం ఈశ్వరేణాభిగ్రాగాన్ మయా సీతాన రక్షిత. మనస్సు అదుపులో ఉండదు. రజోగుణం గనక ఉంటే వాడికి మనస్సు అదుపులో ఉంచదు, కదిలిస్తూ పాడు చేస్తూ ఉంటుంటుంది ఈ మనస్సుని. ఆ రజోగుణము అదుపులో ఉంచదు, చంచల స్వభావం కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి దీని ప్రభావం స్థిరత్వాన్ని కోల్పోయాడు. సీతను రక్షించ సమర్థుడ నైనను రక్షించలేకపోయినాను కదా అని తనకు తాను అనుకుంటున్నాడు. ఇంత పని చేసి అంత పాడు చేశాను కదా అని. రజోగుణ సముద్భవము అదే చెబుతున్నాడు. దీనిలో సుందరకాండలో తెలుసుకోవాల్సింది అదే ముఖ్యం. ఆయన అనుభవించి చెబుతున్నాడు కాబట్టి ఇది భౌతికంగా చెబుతున్నాడు. ఇది తాత్వికంగా ఏంటంటే అర్థం ఏంటంటే లంకను తగలబెట్టాడంటే లోపల ఉన్నటువంటి రాక్షసత్వం బండాసురుడు తగలబెట్టాడు అని అర్థం. లోపల రాక్షసుడు అహంకారం వీటన్నిటిని తగలబెట్టాడు మన శరీరంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి, అది లోపల అర్థము. బయట అర్థము భౌతికంగా చూస్తే కాస్త వెనక ముందు ఆలోచించవయ్యా, ఇంత కోపం అయితే ఎట్లాయా, ఇంత కోపం ఉంటే లోకాలు తగలబడతాయి. ఈ విధంగా అట్లా వినష్టాయం తు సీతాయాంతా బుభో వినశిష్యత తయోర్వినాశే సుగ్రీవః స బంధు వినశిష్యతి. సీతాదేవి మరణించినదో రామలక్ష్మణులు ఇద్దరు మరణిస్తారు. రామలక్ష్మణులు మరణించగానే సుగ్రీవ బంధువులు అందరూ ఏతదేవ వచ్చి శృత్వా భరతో భ్రాతృవత్సలః ధర్మాత్మా స శత్రుఘ్నః కథం శక్ష్యతి జీవితం. ఆ విధంగానే ఆ మిగిలిన భరత శత్రుఘ్నులు వాళ్ళు పోతారు. ఇక్ష్వాకు వంశే ఘర్మిష్ఠే గతే గతే నాశం అసంశయం భవిష్యంతి ప్రజా సర్వ శోక సంతాన పీడిత. అందరూ కూడా ఇక్ష్వాకు వంశం వాళ్ళందరూ కూడా సమస్త ప్రజలు అయోధ్య మొత్తం చనిపోతారు. ప్రథమం భాగ్యరహితో లుప్త ధర్మార్థ సంగ్రహ రోష దోష పరీతాత్మ వ్యక్తం లోక వినాశన. అందువలన నేను దురదృష్టవంతుడు, నాలో ధర్మము అర్థము లోపించినది, రోషం అనే దోషము నా మనస్సులో పూర్తిగా ఉన్నది. అందువలన లోక వినాశమునకు కారకుడనైతిని అని విషయము స్పష్టంగా వ్యక్తమవుతున్నది. ఆయనలో ఈ విధంగా తన దోషాన్ని తెలుసుకొని చింతిస్తూ ఉన్నాడు. అప్పుడు ఇది చింతయత్తస్య ఇది చింతయతః అక్కడ ఇది చింతయతః తస్య నిమిత్తాన్ ఉపపేదిరే పూర్వం అపి ఉపలబ్ధాని సాక్షాత్ పునః అచింతయతు. ఈ విధంగా పశ్చాత్తాపంతో నుండి బాధపడుతుండగా హనుమంతుడు ఈ విధంగా అనుకుండగా శుభ శకునములు గోచరించినవి. వాల్మీకి రామాయణంలో అంత శకుని శాస్త్రం ఉంటుంది. శకుని శాస్త్రం అంటే ఏంటన్నా, పక్షి కనబడి ఒక పూత పోసింది అనుకో, ఓ శోభం, అట్లా అనమాట శకుని శాస్త్రాలు. ఏంటో మగవాళ్ళకి కుడివైపు, ఆడవాళ్ళకి ఎడమ వైపు, అంటే భుజాల ఆధారకం అట్లా ఉంది. అలానే కళ్ళు అట్లా, అవి శకునములు. ఇప్పుడు పూర్వం కూడా ఆయనకు శుభశకునాలు కనపడ్డాయి. అప్పుడు ఆ మహాత్ముడు మరలా ఆలోచిస్తున్నాడు, ఓహో శుభశకునాలు వస్తున్నాయి, ఏదో ఉన్నదే అని అనుకొని అథమాచారు సర్వాంగి రక్షిత స్వేన తేజస నశిష్యతి కళ్యాణి నా అగ్ని అగ్నో ప్రవర్తతే అని తాను ఇప్పుడు వస్తున్నాడండి దానికి. ఇప్పుడు ఇక నెమ్మదిగా
ఆ చింతలో నుంచి బయటపడుతున్నాడు అనమాట. ఇట్లా అందమైనది మంగళప్రదురాలైన సీతాదేవిని చారు సర్వాంగి రక్షిత స్వేన తేజస. సీతాదేవి అంటే ఆమె తేజస్సే ఆమెను రక్షిస్తున్నది. ఆమె అగ్ని స్వరూపము. అగ్ని దహిస్తుందా ఎక్కడన్నా? సీతాదేవి అగ్ని కదా, కనుక సీత మరణించలేదు ఇప్పుడు అనుకుంటున్నాడు. ఇప్పుడు తెలుసుకున్నాడు అనమాట. అంటే అర్థం ఏంటి? అదంతా ఎంతవరకు చెబుతున్నాడంటే మన కోసం చెబుతున్నాడు. ఇది అర్థం. అంటే ఆయన చేసినటువంటి పనిని సమర్థించడం అనేది భౌతికంగా కాదయ్యా, మీరు కూడా అట్లా చేస్తారని చేయవాకండి. ఆయన చేసేటంటే అర్థం ఏంటంటే దానికి చాలా కారణాలు. ఆయన తగలబెడుతుంటే పైన వాళ్ళందరూ సంతోషించారు. నువ్వు తగలబెడుతుంటే ఎవడు సంతోషిస్తాడు? అదేనమాట దీనిలో అని చెబుతూ ఇక్కడ నా అగ్ని అగ్నో ప్రవర్తతే నహి ధర్మాత్మాన తస్య భార్యాం అమిత తేజ స్వచారిత్ర అభిగుప్తాంత సృష్టి అర్హతి పావక. అటువంటి సీతామాతను తాకుడు అగ్నిదేవుడు కూడా అర్హత లేదు కదా. అసలు ఆమె అగ్ని అయితే అసలు అగ్నిదేవుడు అంటే అశుచి అసలు వాడు. వాడు ఎప్పుడు చూసినా కానీ పిచ్చి పిచ్చి అని తింటుంటాడు. వాడు తినకూడని కూడా తింటుంటాడు వాడు. కాబట్టి అశుచి కదా వీడు. అటువంటి అశుచి చిదగ్నిగుండ సంభూత పట్టుకోగలుగుతాడు. చెప్పు ఏంటి? చిదగ్నిగుండ సంభూత అమ్మవారు. సరే మళ్ళీ చెబుతానులే మళ్ళీ ఇంకా. సరే అట్లని అటువంటి సీతామాతను తాకుడు అగ్నిదేవుని కూడా అర్హత లేదు కదా అని చెబుతున్నాడు. ఇది అలానే నూనో రామ ప్రభావేణ వైదేహ్య సుకృతేన చ యన్మాన్ దహన కర్మాయం నా దహత్తు హవ్యవాహన. దహించు స్వభావం కలిగి హవ్యవాహనుడు నన్ను దహించలేదు. అందుకు కారణము రాముని ప్రభావము మరియు సీతాదేవి సుకృతము. ఇది సత్యము, ఇది నిజం అని ఈ విధంగా చెప్పుకుంటున్నాడు. త్రయాణం భరతాదీనాం భ్రాతॄణాం దేవతాచయ రామస్య చ మన కాంత సా కథం వినశిష్యతి. సీతాదేవి రాముని సోదరులైన లక్ష్మణ భరత శత్రుఘ్నులు ముగ్గురుకు మాతృదేవత వలె పూజ్యురాలు మరియు రాముని మనసుకు మిక్కిలి ఆనందము కలిగించినది. అటువంటి సీతామాత ఎట్లు నశిస్తుందండి? సీతామాత అసలు నశించదండి. సీతామాత అంటే ఏమనుకున్నారండి? సాక్షాత్తు అగ్ని స్వరూపము, అగ్నిగుండము. ఏమనుకున్నారు సీతాదేవి అంటే అంటున్నారు అని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాడు ఆయన చెప్పుకుంటూ. యద్వాదహన కర్మాయం సర్వత్ర ప్రభు విజయ నేతహితి లాంగూలం కథమార్యాం ప్రదక్ష్యతి. సర్వత్ర రహించు స్వభావం గల అగ్నిదేవుడు సర్వసమర్థుడు, నాశరహితుడు. అటువంటి వాడు నా బాలమునే దహించలేదు. ఇక పూజ్యురాలైన సీతాదేవిని ఎట్లు దహిస్తాడండి? పునశ్చ అచింతయతు తత్ర హనుమాన్ విస్మితస్తదా హిరణ్యనాభస్య గిరేహే జలమధ్యే ప్రదర్శనం. హనుమంతుడు సముద్ర లంఘనం చేయుచున్నప్పుడు ఆకస్మికంగా సముద్ర జలముల నుండి పైకి వచ్చిన మైనాక పర్వతం మరలా స్మరించాడు. రామకార్యార్థం మైనాకుడు సహాయపడినట్లు అగ్ని కూడా సహాయపడది అని అనుకున్నాడు. ఈయనగా ఈ అగ్నితోటి తగలబెట్టేటప్పుడు మైనాకుడిని కూడా స్మరించుకున్నాడు ఆ సందర్భంలో అని గుర్తు చేస్తున్నాడు. తపసా సత్యవాక్యేన అనన్యత్వాచ భర్తరి అపిసా నిర్దహేదగ్ని నాం అగ్ని ప్రదక్ష్యతి. తథా చింతయతు తత్ర ధర్మ పరిగ్రహం సుశ్రామ హనుమాన్ వాక్యం చారణానాం మహాత్మనా. ఇప్పుడు ఉండి ఆయనకి ప్రశాంతత వచ్చేసి చారణానాం వచ్చేసారు. ఈ ఆకాశంలో సంచరించేటువంటి వాళ్ళు ఎక్కడ ఏమేమి జరుగుతున్నాయో చూసి వాళ్ళు చెబుతూ ఉంటుంటారు ఆ చారణలు. ఈ విధంగా సీతాదేవి ధర్మరక్షణ గురించి హనుమంతుడు ఆలోచిస్తుంటే ఆకాశంలో పోతున్నట్ట చారణలు. వాళ్ళు ఏమంటున్నారంటే అహో ఖలు కృతం కర్మ దుష్కరం హి హనుమత అగ్ని విసుత అభీష్ణం భీమం రాక్షస వేశ్వని. అహో ఏమి చేశాడండి కర్మ హనుమ? దుష్కరం కర్మ అండి, ఎవరికి సాధ్యంగా. లంక తగలబెట్టడం అంటే సాధ్యమా? ఇంద్రుడికి చచ్చే భయమే. ఏది లంక వైపు చూడటానికి ఆయనకి భయం. ఇంద్రుడికి, అష్టదిక్పాలకులకి అందరికీ భయమే. లంకను చూడటానికే భయం. లంకను తగలబెట్టాడంటే అహో దుష్కరమైన కార్యము, ఎవరూ చేయలేనటువంటి. అనగా ఇంద్రుడు పనికిరాడు, అష్టదిక్పాలకులు పనికిరారు, ఎవరు పనికిరారు ఈయన యొక్క పరాక్రమానికి. ఈయన అంతటి గొప్పవాడు అని. అందుకనే మధ్యలో చెప్పాడు ఈయన ఎవరు అంటే పరబ్రహ్మ స్వరూపము అని చెప్పాడు మధ్యలో.
ఆ పరబ్రహ్మ స్వరూపం అని అంటే ఇక తిరుగులేదు దాని యొక్క అర్థం. ఇక తలుచుకున్నాడంటే మొత్తం ఆ పరబ్రహ్మ స్వరూపము ఏ రూపంలో వికటించింది అని అంటే లంకలో కాళికా రూపంలో వచ్చింది అది. అందుకని అమ్మవారి చుట్టూ తిరిగాడే, ప్రదక్షిణం చేశాడు. చేసేటప్పుడు అమ్మవారి లోపల ప్రవేశించి కాళికాదేవి కూర్చుని శుభ్రంగా మొత్తాన్ని మింగేసింది. లోపల మింగింది కాళికాదేవి, దాన్ని మింగేసింది. ఈయనలో ఉన్నటువంటి ఆ మహాశక్తి మింగేసింది లంక మొత్తాన్ని. అదే అనమాట, అదే అర్థం అని చెబుతూ అహో ఖలు కృతం కర్మ దుష్కరం ఇహ హనుమత అగ్ని విసుధ అభీష్ణం భీమం రాక్షస భీష్మిని ప్రబలాయుధ రక్ష స్త్రీ బాలవృద్ధ సమాకుల జన కోలాహల అధ్యాత్మ క్రందంతీవ అద్రికందరై. రాక్షసులు తమ స్త్రీలతో బాలలతో వృద్ధులతో భయంతో ఇటునటు పరిగెత్తుతూ గొప్ప కోలాహలాలతో రోదధ్వనులతో పర్వత గుహ ప్రతిధ్వనించగా లంకానగరం ఏడుస్తూ ఉన్నట్లుగా ఉన్నది. దద్ధేయం నగరీ సర్వ సాట ప్రాకార తోరణ జానకీనతి దద్ధేది విశ్వయోద్భుత ఏవ సహ. అరే ఇంతమంది తగలబెడుతున్నారా అందరూ, వాడు తగలబెట్టారు వీళ్ళు తగలబెట్టారు, కానీ జానకి మాత్రం హాయిగా ఉంది చెట్టు కింద. ఏమి గొప్ప విశేషం అండి అని చెప్పుకుంటూ ఈ చారణులు చెప్పుకుంటూ పోతున్నట్ల ఆకాశంలో. జానకీనతి దగ్ధేది విశ్వయో అద్భుత ఏవ నహ. చాలా అద్భుతంగా ఉందండి. నహా మాకు చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు లంకంతో తగలబడ్డది, సీతాదేవి మాత్రం హాయిగా ఉంది, వాళ్ళకి సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఈ చారణులు కదా, వీళ్ళు కూడా ఏడిపించాడు మొత్తం ఈ రావణాసుడు. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అబ్బా భలే పని జరిగింది రా అనుకుంటున్నారు, దీనికి తగిన శాస్తి జరిగిందిలే అనుకుంటున్నారు వాళ్ళు. ఇక తర్వాత సనిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః ఋషివాక్యైశ్చ హనుమాన్ అభవత్ ప్రీతమానసః. శుభశకునములు శ్రీరాముని గుణముల చేత, సీతాదేవి పాతివృత్యము చేతను, ఋషుల వాక్యముల చేతను హనుమంతుడు సంతోషించిన. అమ్మయ్య ఇప్పటిదాకా దుఃఖమే దుఃఖం, చచ్చిపోతాను అనుకున్నాడు, ఇప్పుడు తేరుకొని సంతోషంగా ఉన్నాడు. మరలా యథాశక్తి పుంజుకున్నాడు. యథాశక్తి పుంజుకున్నాడు. తతక్క ప్రాప్త మనోరథార్థ తామక్షతాం రాజసుతాం విదిత్వా ప్రత్యక్షతస్తాం పునరేవ దృష్ట్వా ప్రతి ప్రయాణాయ మతించకారా. ఆయన అటు తర్వాత హనుమ తన మనోరథం సఫలం కాగా రాజకుమారి అయిన జానకీదేవి సురక్షితంగా ఉన్నది తెలుసుకుని మరలా సీతాదేవిని దర్శించుటకే తిరిగి వెళ్ళుటకు నిశ్చయించుకున్నాడు. ఇది దీనిలో చెబుతున్నటువంటి గొప్ప విశేషం. అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఎక్కడ ఉంటున్నదో తెలుసుగా ఆయనకి. ఎక్కడ ఉన్నది? అశోకవనంలో శిశుపావృక్షం అనేటువంటిది తెలుసుగా. అక్కడ యథావిధిగా అక్కడికి పోయినాడు. ఎట్లా ఉందో చూడాలి. చూస్తే గాని మనసుకి తృప్తిగా ఉండదు. అందులో బరాబరా వెళ్ళిపోయినాడు. అక్కడికి వెళ్ళి అమ్మవారిని చూడాలి. చూసిన తర్వాత అప్పుడు స్థిరంగా ఉంటాడు అన్నమాట. అది అట్లా అన్నది. అది బయలుకుంటూ వెళ్ళాడు. అమ్మవారిని చూస్తే గాని అప్పుడు అది సరే. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూసాడు. ఎట్లా ఉంది? బాగా మరి తగలబడుతున్నది కదా. తగలబడుతుంటే ఆ వేడంతా అమ్మవారి దగ్గరకు వచ్చిందా? ఇప్పుడు ఏదైనా తగలబడుతుంది అనుకో, వేడిగా ఉంటుంది అనుకో, ఆ వేడి ఎట్టయినా మన దగ్గరలో ఉండి కదా వేడి కొడుతుంటుంది కదా. అటేమన్నా ఉన్నదా అటువంటిది? అట్లా అనమాట. అది అమ్మవారు అగ్ని స్వరూపం అనమాట. అగ్ని స్వరూపం అంటే ఏమిటంటే, అగ్ని అంటే వఖిని అనమాట. అమ్మవారు వహ్నిమండల స్వరూపిణి. అది ఇక్కడ విశేషమైనటువంటిది. అమ్మవారు సాక్షాత్తుగా అగ్ని స్వరూపము అనేటువంటిది అనమాట. అట్లా తర్వాత సరే అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? సింసుమా వృక్షం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ సింసుమా వృక్షం కింద ఇక్కడ విశేషం చెబుతున్నాడు. తతస్థు సింసుమా మూలే జానకి పర్యుపస్థిత అభివాద అభ్రవిదిష్ట్యా అదృష్టం, నా అదృష్టం చేత వాం మిమ్ములను పశ్యామి చూస్తున్నాను అంటున్నారు. ఎవరిని? అమ్మవారితోటి. ఇప్పుడు అమ్మవారు ఎట్లా ఉంది అని ఇక్కడ పదం వేశాడు. పర్యుపస్థితాం. అది ఉపస్థితాం. అమ్మవారు ఎట్లా కూర్చున్నదని అంటే చక్కగా
సుఖాశీలురాలై హాయిగా అలా కూర్చుంది. అంతకుముందు ఎలా ఉన్నది అని అంటే భయపడుతూ ఏడుస్తూ ఆ చీర కప్పుకొని చుట్టూ ఇది ఆమె పని. అంటే రావణాసురుడు వస్తాడు, రోజు వాళ్ళు చేయకూడదు. ఇప్పుడు ఎట్లా ఉన్నది అంటే హాయిగా కూర్చున్నది, ఏమీ లేదు. హాయిగా శుభ్రంగా అమ్మవారు ఎట్లయితే కూర్చున్నదో పద్మాసనే పద్మసితాం పద్మవర్ణాంతామి గోపకో ఏ శ్రీయం అట్లా కూర్చున్నాడు. ఇది అర్థం ఇక్కడ. అనగా మహాలక్ష్మిని దర్శించుకున్నాడు అంట. వచ్చి చివరికి మహాలక్ష్మిని దర్శనం చేసుకున్నాడు. అంటే అమ్మవారిని దర్శించి మహాలక్ష్మిని దర్శనం చేసుకున్నాడు, నీకు శుభం కలుగుగాక. నువ్వు లంకను తగలబెట్టావురా, లంకను తగలబెట్టావు కాబట్టి నీకు అశుభం వస్తుందిరా అని అనాలిగా. ఏం కాదు, శుభమే, మంచిదే. కానీ తను ఏమనుకున్నాడు, అయ్యో లంకను తగలబెట్టాడు, అయ్యో లంకను తగలబెట్టాడు అని కాసేపు పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇప్పుడు అమ్మవారు అనాలిగా, ఆయన లంకను తగలబెట్టు అదేమిటో అనాలిగా, ఏమనలే. హాయిగా చక్కగా కూర్చుంది. చివరికి శుభ్రంగా దీవించింది, నీకు శుభమవుగాక, తొందరగా వేరండి అని అన్నది. కానీ రామచంద్రమూర్తి దగ్గర మాత్రం నేను లంకను తగలబెట్టానని ఒక మాట కూడా అన్నా. ఇదే గొప్ప విశేషం చెప్పుకోవాలి. అమ్మవారికి తెలుసు, అమ్మవారికి అంతా తెలుసు. అమ్మవారు వేరు ఈ విషయంలో. ఇక్కడ ఏమిటో విషయం తెలిసిన, అమ్మవారు త్రిగుణ స్వరూపము అనగా కాళికా స్వరూపము. అంటే ఏమిటనమాట, ఇటువంటి సమయంలో వెనక ముందు చూడదు. ఏం చేస్తుంది అని అంటే రాక్షసుని సంహరించి పారేస్తుంది. అదే చండీ సప్తశతిలో కానీ వీటిల్లో కూడా ఉండేటువంటిది. ఇంకా రామచంద్రమూర్తి అని అంటే పోనీలే ఔదార్యం అని అనుకుంటాడు. ఈ మట్టేం లేదు, ఔదార్యం లేదు, ఏమీ లేదు. సంహారం దగ్గరకు వచ్చానా కాళిక రూపం పొందేస్తాను, పూర్తి చేసేస్తా. అదే త్రిగుణాల్లో ఉండేటువంటి, అమ్మవారిలో ఉన్న త్రిగుణాల్లో ఉండేటువంటి మూడవ గుణము. మూడవ గుణమే ఏంటి, తమో గుణము. ఆ తమో గుణం యొక్క రూపమే కాళికా రూపం. ఆ కాళికా రూపం కనుక వచ్చినప్పుడు ఇంకా ఎవరు ఆపలేరు, శివుడు కూడా ఆపలేడు. ఆ కాళికా రూపం వచ్చినప్పుడు శివుడు కూడా ఏం ఆపలేడు, శివుడిని కూడా తొక్కేసి మరీ పోతుంది. అందువల్ల ఏంటంటే ఆ అమ్మవారి విషయంలో అంతటి గొప్ప విశేషమైన ఉన్నది. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఆ ఆంజనేయ స్వామిని వాళ్ళు ఏం చేయలేకపోయినారు, ఏమి చేయలేకపోయినారు. అమ్మవారు లోపల ఉన్నది కదా, కాబట్టి వెనక్కి తిరిగి వచ్చేసేసాడు. అమ్మవారిని చూశాడు, చూసి జానకి మాత నా అదృష్టవశం చేత మళ్ళీ నిన్ను చూస్తున్నానమ్మా అని సంతోషంతో మాట్లాడాడు. ఎంత సంతోషపడ్డాడో తెలియదు. ఎంతటి దాకా ఆయన క్రితం దుఃఖపడ్డాడు కదా, అది భౌతికంగా. ఇప్పుడు దుఃఖం కాస్త పోయింది. అమ్మవారిని చూడగానే అంత సంతోషమే. అమ్మవారిని చూడగానే ఎంత సంతోషం వచ్చిందో ఆయనకి. తథగతం పరిచితం సీత వీక్షమాణా పునః పునః భర్తృ స్నేహాన్వితం వాక్యం హనుమంతం అభాషత. తర్వాత హనుమంతుడు తిరిగి వెళ్ళి సిద్ధం కాగా జానకి హనుమంతుని మాటి మాటికి చూస్తూ రాముని పేగల ప్రేమతో ఇట్లను ఇక నమస్కారం చేశాడు. ఇక నేను మొదలు వెళతానమ్మా అని అన్నాడు. వెళతాననేటప్పటికీ ఆ సీతాదేవి చూస్తూ చూస్తూ అయ్యో పోతున్నాడే, నాకు ఇప్పుడు దాకా ఉంటే ఎంతో ధైర్యంగా ఉన్నది, మరి ఎప్పుడు వస్తాడో మళ్ళీ ఏమిటి అని దీంతో ఉన్నటువంటి ఆమె చూస్తూ రాముని పేగల ప్రేమతో ఇప్పుడు రెండు మాటలు చెబుతుంది. కామవశ్యత్వమేవైక కార్యస్య పరిసాధనే పర్యాప్త పరవీరఘ్న యశస్య బలోద. ఇది గొప్పది ఈ వాక్యం. అమ్మవారే చెప్పింది అనమాట. శత్రువులు సంహరించేవాడా, నీవు ఒక్కడివే ఈ కార్యమును సాధించడంలో సమర్థుడవు. రామాయణం అంతా కూడా ఏమిటంటే రామచంద్రమూర్తి పేరుకు మాత్రం ఒక విగ్రహం. అసలు పని ఎంత ఎవరిది, ఆంజనేయ స్వామి. యుద్ధం కూడా అసలు పని ఎంత ఎవరిది, ఆంజనేయ స్వామిదే అంత. ఆ విషయమే ఇక్కడికి వస్తున్నది. పరవీరఘ్న యశస్యస్తే యశస్యతే బలోదయ. నీకు కీర్తి ప్రసాదించి పెడుతుంటుందయ్యా. ఏమిటి నీ బల ప్రభావములు, బలాలలో ప్రభావంలో నీతో సమాన వాడు ఎవడు లేడు. ఒక్కసారి కొండంత వెలుగుతావు, ఒక పెద్ద శరీరం, కండలు తిరిగినటువంటి శరీరం. నీ శరీరాన్ని చూసే రాక్షసులు పరిగెత్తుంటారు. అటువంటి వాడు అని చేస్తూ శరైస్తు సంకులాం కృత్వా లంకాంపర బలార్దన మా
నా ఏది కాకుస్థ తత్తస్య సదృశం భయేతు. శత్రువులు నిగ్రహించే రాముడు రామబాణులు లంకానం ముంచెత్తి నన్ను తీసుకొని కూడా తగిన కార్యము చేయి. ఇవన్నీ ఇక రాముడి దగ్గర పోయి ఈ యుద్ధ కార్యక్రమాలు మొదలుపెట్టు. తద్యథాతస్య విక్రాంత అనురూపం మహాత్మనః భవతి ఆఘవసూరస్య తథాత్వం ఉపపాదయ. మహాత్ముడు ఆఘవసూరుడైన రాముని పరాక్రమం తగిన విధముగా కార్యమునంతటికి సిద్ధం చేయవయ్యా అని చెబుతూ తదోపహితం వాక్యం ప్రసృతం హేతు సంహితం నిశమ్య హనుమాన్ తస్య వాక్యోత్తరమబ్రవీతు. సరే, సీతాదేవి పలికిన వచనములన్నీ కూడా తెలుసుకొని వినయంతో కూడినటువంటి హేతుబద్ధమైన అన్ని కూడా హనుమంతుడు విని చివరికి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మాట్లాడి 2 మాటలు మాట్లాడి తిరిగి వెళతాడు. ఆయన ఏం మాట్లాడాడు? క్షిప్రమేషది కాకుస్థ హరివృక్ష ప్రవరేరుత యస్తే యుధి విజిత్య అరీం శోకం వ్యపనయిష్యతి. రాముడు వానరులతో వస్తాడు. శీఘ్రంగా వచ్చేసి యుద్ధంలో రాక్షసును సంహరించేసి నీ శోకాన్ని తొలగిస్తాడు. ఏషం ఆశ్వాస్య వైదేహీం హనుమాన్ మారుతాత్మజ గమనాయ మతిం కృత్వా వైదేహీ అభ్యవాదయతు. ఇంకా వెళుతున్నాడు. మరలా ఒకసారి నమస్కారం చేశాడు సీతాదేవికి. తిరిగి ప్రయాణములకు మనసులో నిశ్చయించుకొని నమస్కారం చేసి ఇక ఒక్కసారిగా ఈయన ఎక్కడికి వెళ్ళాడయ్యానంటే ఇక్కడ ఒక్కసారి అరిష్టం అనే పర్వతానికి పక్షిలాగా అక్కడే ఆకాశంలో ఎగిరి పెట్టిపోయింది. అయిపోయింది ఇక్కడి నుంచి. ఇప్పుడు ఈ దృశ్య కావ్యంలో రంగం ఎంతవరకు వచ్చింది అని అంటే ఈ స్టేజీ మీద సీతాదేవి లేదు. ఎవరున్నారు స్టేజీ మీద అంటే మరలా పర్వతం మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఎగురుతున్నాడు, వర్రని పోతున్నాడు. ఇంక లేదు, అయిపోయింది. దృశ్య కాదు. ఈ సీతాదేవి కనపడదు, ఇప్పట్లో కనపడదు. ఎక్కడ యుద్ధకాండలో ఎక్కడో కనపడుతుంది. ఆయన పరిగెత్తుతున్నాడు అనమాట. ఇంకేముంది? ఏం పర్వతం ఎక్కాడయ్యానంటే అరిష్టము అనే పర్వతం ఎక్కాడు. దాని మీద ఎక్కేసేసి అరిష్ట పర్వతం ఎక్కేసేసి ఇక ఎప్పటి మాదిరిగానే తాను వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎవరి దగ్గరికి? ఆ వానరుల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా ఆయన వెళ్ళిపోయినాడు. అక్కడ తర్వాత జరిగినటువంటి విశేషాలు రేపు మనం అధ్యయనం చేద్దాం. అంతవరకు శుభం భయాత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా మృతంగమయ. ఓం శాంతి. శుభం భూయాత్.